సో మీరు కనుక ఈ సంవత్సరం 2026కి 10th క్లాస్ సిబిఎస్ఈలో బోర్డ్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ అయ్యి ఉంటే అండ్ ఎల్ఓసి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ని తీసుకుని కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నట్టయితే ఈ వీడియో మీకోసమే. నౌ సిబిఎస్ఈ సెకండ్ ఫేజ్ 10th క్లాస్ ఎగ్జామ్ 2 phases లో కండక్ట్ చేస్తానని చెప్పింది. ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్స్ దానికి ఆల్రెడీ బోర్డ్ ఎగ్జామ్స్ రాశారు, అయిపోయింది. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ తీసుకున్నా లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్ తీసుకున్నా, కంపార్ట్మెంట్ ఎగ్జామ్ తీసుకున్నా, వీళ్ళని సెకండ్ ఫేజ్ దాంట్లో 3 సబ్జెక్ట్స్ ఎవరైతే అన్ని పాస్ అయిపోతారో వాళ్ళు 3 సబ్జెక్ట్స్ దట్ ఈస్ మ్యాథ్స్, సైన్స్, సోషల్ కానీ లేదా 2 సైన్స్ సబ్జెక్ట్స్ తో పాటు ఒక లాంగ్వేజ్ కానీ రాసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఏ క్యాండిడేట్స్ అయితే ఫస్ట్ అటెంప్ట్ లో ప్రాపర్లీ రాయలేదో, ఇంప్రూవ్మెంట్ కోరుకుంటున్నారో వాళ్ళని ముందు రిజిస్టర్ చేసుకోమని చెప్పి ఎల్ఓసి అనేదాన్ని డిక్లేర్ చేసింది. అండ్ ఈ ఎల్ఓసి వచ్చేటప్పటికల్లా ఇప్పుడే కంపల్సరీ రిజిస్టర్ చేసుకోవాలా అంటే అవసరం లేదు. మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఎల్ఓసి దానికి రిజిస్టర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అక్కడి నుంచి మీకు రిజల్ట్స్ వచ్చిన డే దగ్గర నుంచి మీకు ఎగ్జాక్ట్లీ 5 days ఛాన్స్ వచ్చింది. దాంట్లో మీరు గనక ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టయితే కనుక కంపల్సరీ దానికి రిజిస్టర్ చేసుకోవాలి. ఈచ్ సబ్జెక్ట్కి వచ్చేటప్పటికల్లా 320 రూపీస్, అలా 3 సబ్జెక్ట్స్ దట్ ఈస్ 960 రూపీస్ పే చేసి మీరు ఎల్ఓసి దానికి రిజిస్టర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడే ఎల్ఓసిని తీసుకుని కంగాల్సిన పడాల్సిన అవసరం లేదు. రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకుని కూడా మీరు ఎల్ఓసి దానికి రిజిస్టర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా గమనించండి.